నిన్ను ఈ గదిలో పెట్టి తాళం వేసింది ఎవరమ్మా? చెప్పమ్మా. మీ నాన్నగారే బాబు. నాన్నగారా? నాన్నగారు తాళం వేశారా? ఎందుకమ్మా? లతకు నీకు శోభనం జరిపించడానికి నేను అడ్డుపడతానని. నువ్వెందుకు అడ్డుపడతావమ్మా? లత పరాయి వాడి భార్య. డబ్బు కాసిపడి మీ నాన్నగారు నీకు ఆ పిల్లకు శోభనం జరిపించి మిమ్మల్ని దంపతులను పెంచాలని చూస్తున్నారు. ఏమిటమ్మా నువ్వు అనేది? లత పరాయివాడి భార్య. ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ముమ్మూర్తుల నీలా ఉండే మరో మనిషి నీకు పెళ్లి నిర్ణయించిన ముహూర్తంలోనే నీకు బదులుగా వచ్చి ఆమె మెళ్ళో తాళి కట్టాడు. అమ్మా! అవును బాబు. ఆ అబ్బాయి మోసంతో కట్టిన, ఆ అమ్మాయి తెలియక తల ఉంచిన అది పవిత్రమైన మంగళసూత్రమే. అది అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లే బాబు. సరిగ్గా నాలాగే ఉండే మరో మనిషి లత మెళ్ళలో తాళి కట్టాడు. సరిగ్గా నాలా ఉండే మనిషి. ఇక్కడున్నావా? పొద్దున్నుంచి వెతకలేక చస్తున్నానయ్యా. భలేవాడివి. ఈ తుప్పలంటుకు తిరగాల్సిన కర్మ నీకేం పట్టిందయ్యా? అవతల నీ పెళ్ళం నువ్వే అనుకున్నా రవిగాడి వెంట తిరుగుతోంది. నువ్వు వెంటనే వెళ్ళి అతగాడిని పక్కకి పిలిచి ఆ పిల్లకి నేనే అసలైన మొగుణ్ణి అని చెప్పకపోతే ఆ పిల్ల కొంప ముడుగుతుంది. నీకు ఈ తొప్పలు, నాకు ఈ ఎత్తడి చెంబే గతి. నాలాగా ఉన్నవాడివి నువ్వే అన్నమాట. జామ్ చటక్. నేను నీలా ఉండడం ఏమిటి బ్రదర్? నువ్వే నాలా ఉన్నావు. నువ్వెక్కడ దొరుకుతావా నీ అంతు తేల్చాలని ఎదురు చూస్తున్నాను. నువ్వే ఇక్కడికి వచ్చావు. దట్స్ గుడ్. బాస్టర్డ్. సీమ సరికంటే మా మామ నాలుగు కోసుకుంటాడు. జామ్ చటక్ చేసేస్తే పోలే. రాస్కల్, ఇక నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. నాలా ఉన్నానని చెప్పి ఊళ్ళో నానా మోసాలు చేస్తావా? ఓ లత, మే హాస్టల్లో కలిసాం. లత నన్ను ప్రేమించింది, నేను ఆమెను ప్రేమించేశాను. ఆ విషయం తెలిపేందుకే వాళ్ళ నాన్నగారి ముందు ఆ అమ్మాయి వేలికి ఉంగరం కూడా తొడిగాను. అంతే, జామ్ చటక్. నువ్వు నేనన్న భ్రమతో ఇవన్నీ జరిగాయి. ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు. సింతేనా?
చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అదేం ప్రశ్న అండి? అయితే మన ఇద్దరం మొట్టమొదటిసారి ఎక్కడ కలిసామో గుర్తుందా? చెప్పాలంటేనే సిగ్గుగా ఉంది. పోనీ ఆ తర్వాత మనం ఎక్కడ కలిసామో చెప్పు. దొంగలా మా ఇంట్లో దూరి మా నాన్నగారి ఉంగరమే నా వేలికి పెట్టినప్పుడు. లత, నువ్వు నన్ను ప్రేమించిన అబద్ధం. నేను రమ్మన్న చోటికి రా, ఆ విషయం నిరూపిస్తాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానని నిరూపించుకోవడానికి మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను. అయితే నాతో రా. ఏట్రా రాజుగా సూటు బూట్లో దొరబాబులో ఉన్నా? ఏంటి చేసా? ఎవరు ఈ పిల్లెవరు? ఎవరివిడా? ఏమిటిదంతా? లత, ఆవిడ మేనల్లుడు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసినవాడు ఒకే వ్యక్తి. కాకపోతే ఆ మనిషి నేను కాదు. అదిగో ఆ ఫోటోలో ఉన్న రాజా. అయితే బాబు, నువ్వు మా రాజాలో ఉండే జమీందారు బిడ్డ రవిబాబు అన్నమాట. అవునమ్మా, మీ ఇంటికి దీపమైన ఈ అమ్మాయిని మీకు అప్పగించాలని తీసుకొచ్చాను. ఏమిటన్నమాట ఆశ్చర్యంగా చూస్తావు? ఈ బాబుతో నీ పెళ్ళైన శుభలేఖలో చూసినప్పుడు మా రాజుగారిని నువ్వు వెళ్ళి తాళి కట్టరా అని బలవంతంగా పంపించింది నేనేనమ్మా. ఎవరేమిటో తెలుసుకోలేను నన్ను అత్తవారింటికి చేర్చినందుకు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను రవి. నువ్వు చేరాల్సిన చోటికి చేరావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వస్తానమ్మా. బాయ్. బాయ్.